అనగనగా ఒక అందమైన తోటలో చిట్టి అనే ఒక సీతాకొకచిలుక ఉండేది. దాని రెక్కలు ఇంద్రధనస్సులా రంగురంగులతో మెరుస్తూ ఉండేవి. చిట్టికి తన అందం అంటే చాలా గర్వం. ఒకరోజు చిట్టి తోటలో ఎగురుతుండగా ఒక చిన్న చీమ బరువు మోసుకుంటూ వెళ్లడం చూసింది. చిట్టి చీమను చూసి పకపకా నవ్వి, ఓరి చీమా, నువ్వెంత చిన్నగా అందవిహీనంగా ఉన్నావు. నన్ను చూడు, నా రంగులు ఎంత బాగున్నాయో. నేను ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతాను. నువ్వు మాత్రం ఎప్పుడూ నేలమీదే కష్టపడుతుంటావు అని ఎగతాళి చేసింది. చీమ ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. కొంతసేపటికి అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు పట్టి పెద్ద వర్షం మొదలైంది. చిట్టి రెక్కలు తడిసిపోయాయి. అది ఎగరలేకపోయింది. చలికి వణుకుతూ ఒక ఆకు కింద దాక్కుంది. కాని గాలికి ఆకు ఎగిరిపోయింది. చిట్టికి భయం వేసింది. అప్పుడా చిన్న చీమ చిట్టిని చూసింది. చిట్టి, త్వరగా రా, మా పుట్టలోకి రా, అక్కడ సురక్షితంగా ఉంటావు అని పిలిచింది. చిట్టి సిగ్గుపడుతూనే చీమ సహాయం తీసుకుంది. వర్షం తగ్గే వరకు చీమ చిట్టికి ఆశ్రయమిచ్చింది. వర్షం తగ్గాక చిట్టి చీమతో, నన్ను క్షమించు మిత్రమా, అందం ముఖంలో కాదు మనసులో ఉంటుందని నేను తెలుసుకున్నాను. నువ్వు చిన్నదానివైనా నీ మనసు చాలా పెద్దది అని చెప్పింది. అప్పటినుండి చిట్టి, చీమ మంచి స్నేహితులుగా ఉండేవారు. నీతి: గర్వం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది.